నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. సైనిక ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఒకసారి సైన్యంలో చేరితే జీవితం అంతా నిశ్చింతగా గడిచిపోతుందని అనుకునేవాళ్ళు. 4 ఏళ్ల తర్వాత తమను ఇంటికి పంపేస్తారేమో అని ఆందోళనకు గురి కావడం తప్ప, ఉద్యోగార్థుల ప్రయోజనాల గురించి ఆలోచించినప్పుడు తప్ప, విశాల దేశ ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు అగ్నిపథ్ మంచిగానే కనిపిస్తుంది. సైనికులు ఎక్కడో దేశం అంచుల్లో సరిహద్దుల్లో ఉంటారు. దేశం సురక్షితంగా ఉండడానికి అహరహము తమ జీవితాలను పణంగా పెట్టి కాపలా కాస్తూ ఉంటారు. మహా అయితే పెద్ద పెద్ద నగరాల్లో సైనిక శిబిరాలలో ఉంటారు. దేశానికి అత్యవసరం అయినప్పుడు భద్రతకు సంబంధించిన సేవలందించడానికి, సహాయక చర్యలకు తక్షణం రంగంలోనికి దిగేలా అందుబాటులో ఉంటారు. కానీ అదే సైనికులు దేశవ్యాప్తంగా ఊరూరా వాడవాడలా విస్తరించి ఉంటే ఎలా ఉంటుంది? వెలుపలి నుంచి గాని లోపల నుంచి గాని ఏ చిన్న అవసరం వచ్చినా తక్షణం సైనికులు అందుబాటులోకి వస్తారు కదా. అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? దేశాన్ని తాజాగా రావణకాష్టంగా మారుస్తున్న అంశం అగ్నిపథ్. ఇంతకు ఏమిటి అగ్నిపథ్? ఇది సైనిక నియామకాలకు సంబంధించింది. ఈ ఏడాది 46,000 సైనికోద్యోగాలను అగ్నిపథ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పథకం కింద రిక్రూట్ అయిన వారు 4 ఏళ్ల పాటు సైనిక సర్వీసు శిక్షణలో ఉంటారు. ఆ తర్వాత వారికి రకరకాల పరీక్షలు నిర్వహించి 25% మందిని మాత్రం సైన్యంలోనికి పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారు. వారు ఆ తర్వాత 15 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన 75% మంది తిరిగి సాధారణ పౌర జీవనంలోనికి వెళ్లాల్సి ఉంటుంది. అలా తిరిగి వెళ్లేవారికి సేవానిధి పేరిట ఒక్కొక్కరికి 11,71,000 రూపాయలు ఇస్తారు. వారు తమ సొంతగా ఇతర వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడడానికి వీలుంటుంది. ఈ 4 ఏళ్ల పాటు వారికి వేతనం కూడా ఉంటుంది. 4 ఏళ్ల పాటు వరుసగా 30, 33, 36.5, 40,000 రూపాయలు వంతున నెలసరి వేతనం ఉంటుంది. ఇందులో 30% 4 ఏళ్ల తర్వాత వారికి ఇచ్చే సేవానిధి కోసం వారి జీతం నుంచి మినహాయిస్తారు. ఈ మొత్తానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అదనంగా జత చేస్తుంది. ఈ సొమ్ము వడ్డీతో కలిపి 11.71 లక్షలుగా వారి చేతికి అందుతుంది. ఇది సర్వీసులో ఉండగా వచ్చే జీతానికి అదనం. అగ్నిపథ్ వంటి పథకాలు చాలా దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఇప్పటికే ఉన్నాయి. ఇజ్రాయిల్లో 12 నెలలు, ఇరాన్లో 20 నెలలు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉందని కిషన్ రెడ్డి చెబుతున్నారు. సింగపూర్లో అయితే దేశంలోని ప్రతి విద్యార్థి కూడా తమ గ్రాడ్యుయేషన్ చదువులో భాగంగా విధిగా నిర్ణీత కాలం సైన్యంలో కూడా పనిచేసి ఆ శిక్షణ తీసుకుని తీరాలి. అంటే ఆయా దేశంలో డిగ్రీ చదివిన ప్రతి యువకుడు కూడా ఒక సైనికుడే అన్నమాట. అగ్నిపథ్ పథకం కింద ఇప్పుడు 46,000 మంది నియామకాలు జరగనున్నాయి. అంటే 4 ఏళ్ల తర్వాత కనీసం ఉంటారు. కానీ వారంతా 15 ఏళ్ల శిక్షణ పూర్తి చేసుకొని రిటైర్ అయి దాదాపు నడి వయస్సు దాటి వృద్ధాప్యానికి చేరిన మాజీ సైనికులు. కానీ అగ్నివీరులు అలా కాదు. 21 నుంచి 25 ఏళ్ల వయసులోగా వారు అగ్నివీరులుగా శిక్షణ పొంది పౌర సమాజంలో ఉంటారు. దేశానికి వెలుపలి నుంచి లేదా లోపల నుంచి విపత్కర పరిస్థితి హఠాత్తుగా వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ అగ్నివీరులు అందుబాటులోకి వస్తారు. దేశ సైనిక బలం అనేక రెట్లు పెరిగినట్లుగా ఈ పరిస్థితి తయారవుతుంది. సైనిక నియామకాల కోసం ఎదురు చూసే యువతరం మన దేశంలో చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. అలాంటి వారిలో ఒక్కసారిగా తమ ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయనే భయం వచ్చింది. భవిష్యత్తు ఉండదనే భయం కూడా వచ్చింది. అయితే ఇవి కేవలం అపోహలే. నిజానికి సైన్యంలో చేరడానికి కనీస విద్యార్హత 10వ తరగతి. శిక్షణ పొందిన యువతరం పెరగటం ఒక మంచి పరిణామం కూడా అవుతుంది. పోలీసు శిక్షణలో ఉండగల దానికంటే సైనిక శిక్షణలో ఉండే క్రమశిక్షణ వారికి మరింత మెరుగ్గా సహాయపడుతుంది. వారి నుంచి మరింత నాణ్యమైన సేవలు ఆశించవచ్చు. నిజానికి ప్రతి యువకుడు కూడా ఒక సైనికుడే అనే పద్ధతి చాలా గొప్పది. కానీ 150 కోట్ల జనాభా ఉండే మన భారతదేశంలో డిగ్రీ చదివే ప్రతి విద్యార్థికి సైనిక శిక్షణ కంపల్సరీ చేయటం ఆచరణ సాధ్యం కాదు. కానీ సమాజంలో ఉండే యువతరంలో ఎక్కువ మంది సైనిక శిక్షణ పొందిన వారుగా సన్నద్ధులుగా ఉండటం అనేది కార్యరూపం దాల్చడానికి ఉపకరించే వ్యవస్థ
ఈ అగ్నిపథ్. మోడీ సర్కారు ఆర్ఎస్ఎస్ వాళ్లకు సైనిక శిక్షణ ఇచ్చి తిరిగి పౌర జీవనంలోనికి పంపే ఉగ్రవాదులుగా తయారు చేయటానికే ఈ అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిందని ప్రతిపక్షాల్లో కొందరు విమర్శిస్తున్నారు. ఇది చాలా దారుణమైన విమర్శ. ఒక పథకం రాగానే దానికి వక్ర లక్ష్యాలను ఆపాదించి ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలుగా ఇవి కనిపిస్తున్నాయే తప్ప మరొకటి కాదు. ఇంకా ఒక సందేహం మిగిలింది. అగ్నిపథ్ అనేది ఆప్షనల్ మాత్రమే అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అంటే అగ్నివీరులుగా ఉండదలుచుకున్న వారు 4 ఏళ్ల తర్వాత తిరిగి పౌర జీవనంలోనికి వచ్చేయదలుచుకున్న వారు మాత్రమే ఈ అగ్నిపథ్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అగ్నిపథ్ ఆప్షనల్స్ మాత్రమే అంటున్న కేంద్రం దానితో పాటు రెగ్యులర్ సైనిక నియామకాలను కూడా చేపడుతుందా లేదా, ఆ నియామకాలు చేపట్టకుండా ఉద్యోగార్థులుగా వర్తిస్తుందా అనేది స్పష్టత లేదు. ఆందోళనలు చేస్తున్న వారు అపోహలతో ఉండవచ్చు, వారు అల్లర్లకు పాల్పడి ఉండవచ్చు, కానీ వారు సంఘ విద్రోహక శక్తులు కాదు. తమ ఉద్యోగ ఆశలు అడియాసలవుతాయనే భయంతో ఆందోళనలు చేశారే తప్ప మరొకటి కాదు. వారు చేసిన దుందుడుకు చర్యలు సమర్థనీయం కాదు గాని వారి పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాలి. అగ్నిపథ్ అనేది యువతకు సైనిక ఉద్యోగాల పరంగా మరింత మెరుగైన అవకాశాలు కల్పించడానికి, యువతరం శిక్షణ తర్వాత కూడా తమ జీవితాల్లో మరింత మెరుగ్గా స్థిరపడడానికి ఉపయుక్తం అయ్యేది మాత్రమే అని తెలియజెప్పాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.